ఇక అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు బారులు తీరారు. ఉదయం నుంచే వందల సంఖ్యలో ప్రజలు ప్రజాభవన్ కి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్ లో అర్జీలను పట్టుకొని నిల్చున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు వచ్చారు. అయితే ప్రజల నుంచి అందిన దరఖాస్తులను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూస్తుండటంతో జనం అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. You have new messages. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు బారులు తీరారు. ఉదయం నుంచే వందల సంఖ్యలో ప్రజలు ప్రజాభవన్ కి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్ లో అర్జీలను పట్టుకొని నిల్చున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు వచ్చారు. అయితే ప్రజల నుంచి అందిన దరఖాస్తులను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూస్తుండటంతో జనం అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. సో ప్రజాభవన్ లో జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. సో దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ ప్రతిభ, చూసుకోవచ్చు మనం ఈరోజు చలిని కూడా లెక్క చేయకుండా ప్రజలు మాత్రం వాళ్ళకున్న కష్టాలని చెప్పుకోవడానికి అయితే ప్రజావాణిలో క్యూ లైన్లు కట్టారు ఈరోజు తెల్లవారుజాము నుంచి. అయితే మనకు కొంతమంది అయితే వాళ్ళ విన్నపి పత్రాన్ని అయితే అక్కడ ఇచ్చేసి మరి వచ్చిన వాళ్ళతో మనం వాళ్ళ దేని సమస్య గురించి వెళ్ళేసి ఇచ్చారో మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రండి, చెప్పండి, దేని గురించి వెళ్ళారు? సార్ మాది బాలాజీ తండా సార్, మండలం పిఏపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. నిరుపేద వికలాంగుని సార్. నాకు 3 అమ్మాయిలు సార్. నాకు 2021లో కోట్ల అటెండర్ జాబ్ వచ్చింది సార్. కోట్ల అటెండర్ జాబ్ వస్తే గత పాలకుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మంత్రిని కలవడం జరిగింది. కానీ నేను వికలాంగుని ఏ మంత్రులు హరీష్ రావు అన్న, కేటీఆర్ అన్న, కేసీఆర్ అన్న, ఎవరన్నా, నెక్స్ట్ మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మన జస్ట్ రవీంద్ర కుమార్ అన్న నా యొక్క వికలాంగుల పట్ల ఎలాంటి సానుభూతి చూడలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలే. ఉద్యోగాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అది ఇస్తా అని మోసపూరిత వాగ్దానంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దోచుకుంది సార్. దోచుకుంటే ఈ ప్రభుత్వంలో నాకు ఉద్యోగం రాదని నేను సానుభూతితో నిరాశ చెందకుండా ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటా నా జీవనాన్ని గడిపినాను సార్. ఈ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఈ కాంగ్రెస్ పాలనలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ తెలంగాణలో వికలాంగుల పట్ల ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా చూస్తాడని, నాలాంటి వికలాంగుల కోట్ల అటెండ్ జాబ్ వచ్చినా టీఆర్ఎస్ పట్టించుకోలే. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సంకల్పంతో ఊరు తిరిగి కాంగ్రెస్ ని ప్రచారం చేసి ఈయన కాంగ్రెస్ ని అధిష్టానంలో సోనియా గాంధీ అమ్మ నాయకత్వం వర్దిల్లాలని రేవంత్ రెడ్డి గారి సహకారంతో నా కోట్ల అటెండెన్స్ జాబ్ ఇప్పించగలని నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. జై రేవంత్ రెడ్డి, జై సోనియమ్మ, తెలంగాణ ఇందిరమ్మ రాజ్యం వర్తిల్లాలి. అదే విధంగా మనం మరో వ్యక్తి ఉన్నాడు, మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. నా పేరు నేవూరి మల్లారెడ్డి, గ్రామం బాలంపల్లి, మండలం యాదాద్రి భువనగిరి జిల్లా, మాజీ మావోయిస్టు. నేను ఈ రోజు భూముల సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే చంద్రశేఖరరావు పెట్టిన ధరని
కౌరవులకు పాండవులకు మధ్యన జరిగిన యుద్ధం ఏ విధంగా ఉందో మహాభారత యుద్ధము ఈ రోజు కూడా తెలంగాణలో భూమి సమస్యల మీద ఆ విధంగా యుద్ధం చేయవలసిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు పాండవులు కౌరవులను ఒక 5 గ్రామాలు ఇవ్వమంటే 5 గ్రామాలు కాదు కదా, సూది మొన పట్టేంత జాగుడి ఇవ్వమని ఏ రకంగా ఉందో ధరణి కూడా అదే రకంగా ఉన్నది. కాబట్టి ధరణితోటి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయి శ్మశానంగా అయిపోయినాయి. ఈ రోజు ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మేము కేసీఆర్ తోటి కలిసి మాట్లాడినాము. ఇది బంగారు తెలంగాణ, కంగారు తెలంగాణ, బుందలగడ్డ తెలంగాణ, అప్పుల తెలంగాణ అని అడిగితే దేనికి సమాధానం లేదు. మన చంద్రశేఖరరావు కళ్ళు కనపడలేదు, మాట్లాడడానికి నోరు లేదు, వినడానికి చెవులు లేవు. 10 సంవత్సరాల పరిపాలన, నైజాం పరిపాలన, రజాకార్ర పరిపాలన, దురల పాలన, వెలమల పాలన, వెదవల పాలన అంతమైంది. కాబట్టి ఈరోజు ప్రజా దర్బార్ పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఇప్పుడు చంద్రబాబుది కాంగ్రెసే, చంద్రశేఖరరావుది కాంగ్రెసే, రేవంత్ రెడ్డి కాంగ్రెసే. వీళ్ళంతా దోపిడీ దొంగలు, తోడు దొంగలే. ఇంద్రభవనాలు, రాజభవనాలు వాళ్ళు నిర్మించుకున్నారు. కనీసం మనకు ఉండేందుకు కూడా నివాస గృహాలు లేదని ఈ రోజు ప్రజా దర్బార్ సందర్భంగా ఎంతో మంది జనాలు జనసముద్రం లాగా వస్తున్నారు. ఈ రోజు మావోయిస్టు పార్టీ కూడా జన సమస్యల మీద ఏ మాత్రం ముందుకు రావడం లేదు, వాళ్ళ పాత్రను గుర్తించడం లేదు, వాళ్ళ పాత్రను పోషించడం లేదు. మావోయిస్టు దళాలు ఎక్కువనైతే ఏ ప్రాంతాలలో అయితే తిరిగినాయో ఆ ప్రాంతాలలోనే భూముల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. భూముల సమస్యల మీద మావోయిస్టులకు అవగాహన ఉంటే ఒక ప్రజల గురించి న్యాయం చేయాలి. రైతుల ఆత్మహత్యల మీద దేని మీద కూడా వాళ్ళు స్పందించడం లేదు, స్పృహ లేదు. కాబట్టి ఈ సందర్భంగా మావోయిస్టుల దృష్టికి తీసుకుపోతున్నా. వెంటనే ప్రజల భూముల సమస్యలు పరిష్కారం చేస్తే మీకు రైతుల అండదండలు ఉంటాయి, రైతులే మిమ్మల్ని రక్షిస్తారు. ఎదురుకాల్పులలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇవన్నిటికీ మూలం ఏంటంటే మావోయిస్టు పార్టీ ఏకైక మార్గం. ఈ రోజు మావోయిస్టు మనం చూడొచ్చు. ఇప్పుడు ధరణి వల్లనైతే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, గత ప్రభుత్వం అయితే ధరణి వల్ల ఎంతో మంది ప్రజలకు మేలైంది ధరణి వల్ల అనేసి అని చెప్పుకున్న ఈ నాయకులు మరి ఈ రోజు భూస్వాముల కోసం రైతు బంధు పైసలు ఏ విధంగా పెట్టినాడు, దళిత బంధు ఏ విధంగా, అన్ని స్కాములు స్కీమ్లే తప్ప. నా బండి మీద డ్రైవర్ని ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్సీ కన్న ప్రభాకర్ నా బండి మీద డ్రైవరు. కేసీఆర్ ఇంటికి పిలిపించి బోవేటి 5,000 ఇచ్చి 3 రోజులకు ఒకసారి ఇవ్వమన్నా డీసీఎం ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు. మొరిగే కుక్కలు కర్రవు, కరిసెకోలు మొరగవు. ఉసదెప్పినాడు, ఉసదేవుడు గాలి కాలు పట్టుకున్నట్టున్నది. ఇది ఈ రోజు వెన్నుపోటు కొడితే దున్నపోతులే. కాబట్టి ఏ నాయకుడిని నమ్ముకున్నా కానీ మనం నాశనం అయిపోతాం. సంచార ప్రజా న్యాయస్థానాలే ప్రజల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం. ఈ బూటకము ప్రజా దర్బార్ వలన ప్రజల సమస్యలు ఒరగవు, పరిష్కారం కావు. ఎంతో మంది వినతి పత్రాలు ఇస్తున్నారు. నాకు ఎంతో బాధ అనిపిస్తున్నది. తిండి లేకుండా, నీళ్లు లేకుండా అన్నిటికీ ఓర్చుకొని ఎంతో ఓపికతోటి వచ్చి ఈ రోజు ప్రజా దర్బార్ ఒక్కసారి కాదు 100 సార్లు కలిసినా కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదు. కుక్కతో వంకరనే ఉంటుంది. చక్కగా పట్టుకొని చూపిస్తే మళ్ళీ వంకరనే పోతుంది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియనిది ఏమనగా ప్రజా దర్బార్తో మీ సమస్యలు పరిష్కారం అయితే అని మీకు నమ్మకం ఉంటే రండి. ఆ నమ్మకం కోల్పోయిన తర్వాత మా హౌస్ల దగ్గరికి వెళ్ళమని ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, మనం చూడొచ్చు వాళ్ళకున్న ప్రజా సమస్యలు అయితే ఈ కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరుస్తుంది, ఖచ్చితంగా తీరుస్తుంది అనేసి అనే నమ్మకంతోనైతే వేలాది మంది రోజు బార్లు అయితే కడుతున్నారు. వాళ్ళకున్న ప్రాబ్లం అయితే తీసుకుని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.